ఎందుకంటే యేసయ్య ఆయనను కొట్టిన వారిని క్షమించాడు, ఆయనను తిట్టిన వారిని క్షమించాడు, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు, ఆయనను కొరడాలు కొట్టిన వారిని క్షమించాడు, ఆయన మీద నిందలు వేసిన వారిని క్షమించాడు. ఆయన క్షమించిన దేవుడు, ప్రేమించిన దేవుడు గనక నీవు నేను మనము కూడా ఎలా ఉండాలి? క్షమించే మనసు, రెండవది ప్రేమించే మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి. చాలా మంది క్రియలు మంచి పనులు చేస్తే ఈరోజు రక్షించబడిపోయాం అనుకుంటారు చాలా మంది. అమ్మో, నువ్వు మంచి పనులు చేసినంత మాత్రం నువ్వు రక్షణ పొందలేవు. నీ జీవితం ప్రభు దగ్గర మోకాల నుంచి క్షమించమని అడిగి ఆయన రక్తంతో కడగబడితేనే నీకు రక్షణ. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మంచి పనులు చేయడం ద్వారా రక్షణ పొందలేం, కానీ రక్షణ పొందాం కాబట్టి మంచి పనులు చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. రక్షణ పొందిన తర్వాత నువ్వు మంచి పనులు చేయి. రక్షణ పొందుకున్నావు కాబట్టి మంచి క్రియలు చేయి, కానీ మంచి క్రియలు చేసినంత మాత్రం నువ్వు రక్షణ. దేవునికి వందనాలు. కూటిగా ఉన్న చాలామంది చాలా బాధపడుతున్నారు. మరి దైవజనులు చాలా వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. మేమే కాకుండా అనేకులు ఇంకను చాలామంది వచ్చేలాగున ఈ ఉపవాస కూటికల్లో ఈ 40 దినాలే కాకుండాను జీవితాంతము ఆయన వాక్యము ద్వారా, ఆయన ఉపదేశాల ద్వారా మరణం వరకు మనము సజీవులుగా ఉండి చెప్పిన విధానం ద్వారా మనం అందరం బలపడాలి. మనం అందరం ధైర్య సహవాసాలతో ఉండాలి. నేను ఈ యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరానికి వచ్చి 5 years అవుతుందండి. 2020లో వచ్చాను. సో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బలపడ్డానండి. యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో నిజంగా దేవుని ఆశీర్వాదం చాలా మెండుగా ఉందండి. అతి ముఖ్యంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో నుంచి ప్రతి వాక్యం ద్వారా మేము ఎంతగానో నేర్చుకోగలుగుతున్నామండి. దాని ద్వారా బలపడుతున్నాము. ఇంకా మమ్మల్ని ఇంకనూ వాక్యం ద్వారా ఇంకనూ బలపరుస్తున్నారండి. నిజంగా ఈ మందిరంలోని ఎలాంటి వాళ్ళైనా సరే మారగలిగే అంత గొప్ప శక్తి ఉందండి, దేవుని శక్తి. నిజంగా ఈ మందిరంలో నేనే కాకుండా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ చాలా ఆశీర్వదించబడుతున్నారు, చాలా నెమ్మది పొందుకుంటున్నారు. అలాగే ఎంతగానో ఆత్మీయ జీవితాన్ని ముందుగా బలపరుచుకుంటున్నారండి. యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరంకి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారండి. ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుకున్నాము. అంతేకాకుండా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన పండుగల్లో ఎన్నో అద్భుతాలు మేము చూస్తున్నామండి. ఆశీర్వాదం కూడా పొందుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మేము వింటూ మా జీవితాల్లో దేవుడు ఎన్నో మాకు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. అంతేకాకుండా దేవునికి ఇంకా మాదిరిగా మేము ఇంకా ఇతరులకి మేము మాదిరిగా ఉండేటట్లుగా దేవుడు మా జీవితాలను ఇంకా దేవునికి దగ్గరగా చేసేటట్లుగా కృప చూపించాలని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఆశీర్వాద ప్రార్థన ఉపవాస ప్రార్థన పండుగలకు మేము ఎంతగానో వచ్చి ఆశీర్వాదం పొందుతున్నాము. అయ్యగారు శాంసన్ రాజు అయ్యగారు చెప్తున్న బోధల ద్వారా, బాబు శామ్యుయల్ పీటర్ గారు చెప్తున్న అనేకమైన సందేశముల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. ఇదిగో ప్రకటన గ్రంథ వాక్యాల ద్వారా మాలో ఉన్న పాపములన్నీ మేము ఒప్పింపజేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఎంతగానో ఆయన బలంగా వాడబడి మాలో ఉన్న పాపమును ఎంతగానో ఒప్పింపజేస్తున్నారు. కావున మీరు అందరూ వచ్చి యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరం యొక్క 40 దినాల ఉపవాస పండుగలకు వచ్చి మీరు అందరూ పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని యేసు నామమున అడుగుచున్నాను.